అన్న మరి అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడైనా తిరుమల మల్లన్న కలవడానికి ప్రయత్నం చేశారా? ఇలా స్టూడియోకి వెళ్ళారా? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వచ్చింది అక్కడ నుండి? ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నమస్తే. నా పేరు నవీన్ పట్నాయక్. తీన్మార్ మల్లన్న గురించి అడిగిన కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. తీన్మార్ మల్లన్న మాకేం శత్రువు కాదు. తీన్మార్ మల్లన్నకి మాకేం గిట్ల పంచేది లేదు. ఒకటేంటంటే ఒక మనిషి వ్యక్తిత్వం అనేది మాకు తెలిసింది. ఎట్లా అంటే మీరు అడిగారు ఒక క్వశ్చన్. మేము గెలిచిన తర్వాత కూడా కలవడం జరిగింది. గెలవక ముందు కూడా ఫస్ట్ వెళ్ళినాం. ఒకటే మాట చెప్పిన అన్న ఇట్లా సమస్య వచ్చింది జీవో నెంబర్ 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా తీవ్ర నష్టం జరిగింది. 125 మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాలేదు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 80-90 మార్కులు జాబ్ వచ్చింది. ఇక్కడ అక్షరాస్యత హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువ ఉన్నప్పటికీ మంచి చదువుకున్నాం మేము. సప్పో చేసి ఒక పూట తినక ఇట్లా జరిగిందనంటే తమ్మి మీరు ఎంత ఊరినా కూడా ఇది జరిగే పని కాదు. ఈ బాతాల పోచేటిని ఒడగొడితే మీకు జాబులు వస్తాయి. మీరు వండి తట్టపుట చదువుకొని గ్రామంలో వండి అందరిని మోటివేట్ చేయండి. ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ వస్తే మీకు జాబ్ వస్తాయని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాం. ఓకే అంత చేసిన మా మిత్రుడు అనగా మొత్తం ఇప్పుడు పార్టీ అయితే ఫామ్ అయింది. అప్పుడు వెళ్ళినాం మళ్ళీ అన్న దగ్గరికి. అన్న నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు అయితే మన పార్టీ వచ్చింది కదా, సో మాకు హెల్ప్ చేయండి, రండి మమ్మల్ని తీసుకుపోండి సీఎం దగ్గరికి అంటే ఇక కొంచెము నాన్చినట్టుగా మాట్లాడాడు. సరే ఓకే ఇదంతా కాదు కానీ జాబ్ వచ్చిన వాళ్ళని కూడా పిలుస్తా, మీరు ఒకరు రండి అన్నాడు. ఇది మంచిది అనుకున్నాను, డిబేట్ పెడతా అని చెప్పిండు. మేము వెళ్తే అక్కడ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు రాలేదు. దాని తర్వాత మళ్ళీ మేము వెళ్తే ఇక వాళ్ళు ఎవరో మినిస్టర్ దగ్గర విన్నాడు వెళ్ళిపో అని చెప్పేసి ఏదో ఇక మెడబెట్టి గెంటినట్టుగా మాట్లాడి అయిపోయింది అక్కడ. అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే అతని వ్యక్తిత్వం అనేది ఎట్లా ఉందంటే ఒక రాజకీయ దహంతో కోరుకునే వ్యక్తి అతను. అతని పక్కన ఉన్న సుదర్శన్ కూడా మమ్మల్ని చాలా మాట్లాడినాడు. ఆ మాటలు కూడా నేను త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాము. గ్రామీణ ప్రాంతంలో తిట్టినటువంటి మాటలు చాలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి తీన్మార్ మల్లన్న దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్గా అవ్వడానికి అతనికి ఎలాంటి అర్హత లేదు, క్వాలిఫికేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇవి సాధారణ శాసనసభ ఎలక్షన్స్ కావు. ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎట్లుండాలి, అన్ని విషయాల పట్ల ఒక సంపూర్ణ అవగాహన ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక గ్రూప్ 2లో ఏం సిలబస్ ఉంటుంది, గురుకుల వాళ్ళకి ఏం కావాలి, ఒక టీఎస్ఎస్పీ అంటే ఒక బెటాలియన్ జాబ్ అంటే ఏంటిది, ఒక డిపార్ట్మెంట్లో ఎలాంటి సిలబస్ కావాలి, ఒక పోస్ట్ క్యాడర్ ఏంటిది, డిఎస్సిలో ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మా అశోక్ సార్కి చాలా పూర్తి అవగాహన ఉంటుంది. దాని సమస్య పట్ల కొట్లాడుతారు. ఓవైపు పాఠాలు చెప్పుకుంటా, ఓవైపు విద్యార్థుల సమస్య ఉంటే ఆ విధంగా ఫైట్ చేసుకుంటా, తన వ్యక్తిగత స్వలాభం చూసుకోకుండా ₹1 కోర్సుని ఇవాళ చాలా పేద విద్యార్థిని ఆదుకుంటున్నాడు. ఇలా ఎవరు చేయరు కూడా. ఇది ఒక పెద్ద వార్ లాంటిది తెలుసా చెప్పాలంటే. మాకు అది ఒక వ్యక్తిత్వం నచ్చి దగ్గర మేము ఇలా అసలు ఏమి ఆశించకుండా ఇప్పుడు ఈ టైంలో మేము జాబ్ చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి ప్రైవేట్ కంపెనీలు చేసుకుంటే. కానీ మాకు ఒక మంచి మేధావి కావాలి. ఒక ఎమ్మెల్సీ చట్టసభ అంటే అందులో పూర్తి అంటే ఒక స్టడీ మీద ఒక ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అందులో వెళ్తే రేపటి రోజున వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఏమన్నా అవకతవకలు ఉన్నా లోటుపాట్లు ఉన్నా దాన్ని సరిదిద్దే ఒక కేపబుల్ ఒక వ్యక్తి కావాలి. కాబట్టి దానికోసం మేమంతా కూడా స్వచ్ఛందంగా ఇవాళ మేమంతా ప్రతి ఒక్క లైబ్రరీలు తిరిగి ప్రతి ఒక్క పట్టభద్రం కలవడం జరిగింది. మాకంటే ముందు వాళ్ళే అంటున్నారు అశోక్ సార్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా సార్ విన్ అవుతాడు 100%. మనం మీరు ర్యాలీ చూసే ఉంటారు. ఒక సమ్మక్క జాతరలాగా జరిగింది, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవాళ రేపు మీటింగ్ అంటే ఒక ₹500 ఇస్తే భోజనం పెడితే కూడా రాని పరిస్థితి ఎండకి. కానీ సార్ పేరు చెప్తే స్వచ్ఛందంగా వచ్చారంటే మామూలు విషయం కాదు. కొంతమంది సొంత బస్ ఛార్జ్ పెట్టుకుని మరి వచ్చారు. కాబట్టి చెప్తున్నా తీన్మార్ మల్లన్నకి నువ్వు తొందరగా అంటే సార్ ఇంకొకటి విషయం కూడా సవాల్ విసిరిండు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు గురుకుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిలీక్స్మెంట్ ఒకటి మన జీవో నెంబర్ 46 బాధితులు వీళ్ళకి కూడా అంటే కోర్టుల కేసు ఉన్నది. కొన్ని పోస్టులు క్రియేట్ చేసి ఒక 3000 మందికి న్యాయం చేయండి. అటు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి, మెగా డిఎస్సి వేయండి. నేను తక్షణమే 13వ తారీఖు విత్డ్రా చేసుకుంటా అని చెప్పిండు. ఎవరైనా చేస్తారు అట్లా? అంటే ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. దీన్ని మీరు సవాల్గా తీసుకోండి. ఈ ప్రభుత్వం ఉంది కదా, అరే అశోక్ సార్ బాగానే అన్నాడు కదా, ఇవి చేసేద్దాం, నేను కూడా మంచి ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం కదా. కాబట్టి నేను అంటున్నా ఇది కూడా సార్ చెప్పినట్టు చేయండి. మేము తక్షణమే సార్తో పాటు మేము ఉంటాం, సార్ చెప్పి మేము వింటాం. అంతే తప్ప అది కనుక నెరవేర్చకపోతే తీన్మార్ మల్లన్న ఓడిపోవడం ఖాయం. మేము దగ్గరుండి మరి ఓడగొడతాము. ఎందుకంటే ఇవాళ పక్షం మొత్తం మా వైపు ఉంది. అది మాత్రం ఆయన గమనించాలి. మమ్మల్ని చాలా మీరు అన్నట్టుగా మస్తు తిప్పలు పెట్టిండు. చాలా